మామూలుగా మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మన రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. రాజ్యాంగం అనేది పై స్థాయి అధికారులకు కానీ, కింది స్థాయి అధికారులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ వీళ్ళందరికీ ఒకేలాగా ఉంటుంది రాజ్యాంగం. అదే రాజ్యాంగంలో రాసినటువంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి లేకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ గురించి అంటే కులం పేరుతో గానీ, లేకపోతే వాళ్ళని తక్కువ చూపుతో గానీ చూసినప్పుడు, వాళ్ళని దూషించినప్పుడు వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అనేది నమోదు చేస్తారు. అండ్ ఆ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అనేది మన భారతదేశంలో చాలా అంటే పెద్ద స్థాయిలో క్రిమినల్ కేసు కంటే ఎక్కువగా పరిగణించబడే ఒక పెద్ద కేసు. ఆ కేసు నిజంగానే ఎవరైనా డీల్ చేస్తున్నారు, ఎవరైనా చేస్తున్నారు అండ్ వారి మీద కేసు నమోదైందంటే వాళ్ళ మీద ఎక్కువ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఎక్కువ కాలం శిక్ష పడే అవకాశాలున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది సామాన్య ప్రజలకు ఒకలాగా, లేకపోతే పాలనలో ఉన్నటువంటి నాయకులకు ఒకలాగా, ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు ఒకలాగా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన అంటే 45 రోజుల క్రితం జరిగిన ఒక సభలో, ఒక నిండు సభలో అందరు ప్రజలు ఉండగా ప్రజలందరి ముందు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ అక్కడికి వచ్చినటువంటి సర్పంచ్ను కులం పేరుతో దూషించడం. మరి కులం పేరుతో దూషించిన తర్వాత అందరూ చూస్తుండగా బహిరంగంగా దాని తర్వాత ఎవరైతే సర్పంచ్ ఉన్నారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ, లేకపోతే ఎస్పీకి వెళ్ళి కానీ, కలెక్టర్కి వెళ్ళి కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ కంప్లైంట్ని ఎవ్వరూ తీసుకోకపోవడం అనేది ఎంత దుర్భాకరం. అసలు ఈ కంప్లైంట్ ఎందుకు తీసుకోవట్లేదు? మామూలుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఏంటి? ఈ కేసు నమోదైతే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? ఈ కేసు అనేది నాయకులకు ఒకలాగా, లేకపోతే సామాన్య ప్రజలకు ఒకలాగే ఉంటుందా? లేకపోతే అందరికీ సమానంగా ఉంటుందా? ఇలాంటి అన్ని అంశాల గురించి ఈరోజు మనకు తెలియజేయడానికి అడ్వకేట్ కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారితో మాట్లాడదాం. నమస్కారం కిరణ్ గారు. నమస్కారం. చెప్పండి, అసలు మామూలుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది మన భారతదేశంలో ఏ విధంగా పనిచేస్తుంది? దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటండి? ఈ దేశంలో 100 ఏళ్ల నుంచి ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ జరుగుతూ ఉంది, అంటరానితనం జరుగుతూ ఉంది. కులం కారణంగా ఎస్సీ ఎస్టీలు వేరుగా ఇతర సమాజం నుంచి వేరుగా చూడడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ భారతదేశ ప్రభుత్వము 1989లో ఒక చట్టం చేసింది, ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ 1989. ఈ చట్ట ప్రకారం ఎవరైనా ఎస్సీ ఎస్టీ కాని కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీల మీద అంటరానితనానికి కానీ, దాడులకు కానీ, అత్యాచారాలకు కానీ పాల్పడినప్పుడు ఈ చట్ట ప్రకారం వాళ్ళు న్యాయం పొందే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సర్పంచ్, అదే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి సర్పంచ్ని స్టేజ్ మీదకి వస్తే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి పక్కనే నిలబడు, కిందనే ఉండు అని అనడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు కిరణ్ గారు? అయితే ఈ దేశంలో 1989లో ఈ చట్టం తయారైనప్పటికీ కూడా దీని అమల్లో లోపం ఉందనే విషయం స్పష్టంగా ఆదోన్లో జరిగిన సంఘటన చెప్తా ఉంది. 1989లో చట్టం తయారైతే 2025లో జరిగిన ఒక బహిరంగ సభలో ఒక ఎమ్మెల్యే ఎస్సీ కులం అతన్ని మొదటగా సర్పంచ్ స్టేజ్ మీదకి రావాలని పిలిచి అతని కులం తెలిసినప్పుడు అయితే నువ్వు కాళ్ళ దగ్గర నిలబడి అనే సంకేతాన్ని ఇస్తాడు. అంటే ఈ చట్టం తయారైనప్పటికీ కూడా ఇది సరిగ్గా అమలు జరగకపోవడం వల్ల బహిరంగంగానే ఎస్సీ ఎస్టీల మీద అంటరానితనం జరుగుతూ ఉందనేది ఈ ప్రోగ్రాం ద్వారా సమాజానికి క్లియర్ గా తెలిసింది. అంటే మీరు కర్నూలులోనే ఉన్నారు. అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? అక్కడ క్లియర్ గా ఏం జరిగింది? మాకేమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు రాజకీయ ప్రచారంలో భాగంగా అదే అసెంబ్లీలో దానాపురం అనే ఒక విలేజ్ లో ప్రచార కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఆ రోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఆయన. దాంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం గాని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు గాని, ఎమ్మెల్యే గారు చేస్తున్న సమాజానికి చేస్తున్న పనులు గాని వివరించే భాగంగా ఆ రోజు కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన. అందులో భాగంగా అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక స్టేజ్ ఉంది, దాని మీద కూడా ఎక్కి అందరికి
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరించే సందర్భంలో ఈ విధంగా జరిగింది. అంటే ఇప్పుడు ఒక సర్పంచా లేకపోతే ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా ఇవన్నీ పక్కన పెడితే ఏ మనిషికైనా మన భారతదేశంలో రాజ్యాంగం అనేది చట్టం అనేది ఒకేలా పనిచేస్తుంది. ఆయన ఎటువంటి అధికారినైనా ఉన్నతాధికారైనా అదంతా పక్కన ఉంటుంది. ఎందుకంటే చట్టానికి అందరూ సమానులే. మరి ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి పార్థసారథి గారు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అలా అంటే ఒక పబ్లిక్గా దూషించడం, ఆ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎలాంటి కేసుగా మారుతుంది? ఒకవేళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయన మీద నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అవకాశాలు అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి కిరణ్ గారు? 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలు అంటరానితనానికి గురైనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమోదు చేయడం లేదనే ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలకు మేలుకొల్పే విధంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఎవరైనా అంటరానితనానికి గురై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా ఆ వ్యక్తి ఎవరైనా సరే మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని యాక్ట్ సెక్షన్ 18 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ద్వారా ఈ జడ్జిమెంట్ లో ఇచ్చిన పాయింట్ ను చేర్చి చట్టంలో కూడా చేర్చడం జరిగింది. అయినప్పటికీ కూడా 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పి దాన్ని చట్టంలో పొందుపరిచినా కూడా ఈ డానాపురం దళిత సర్పంచ్ కు జరిగిన అట్రాసిటీ మీద అతను పోలీస్ స్టేషన్ లో కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి గాని ఎస్పీ గారికి గాని పలుమార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈ చట్టం అనేది అతనికి అందడం లేదు. ఈ న్యాయం అనేది అతను పొందలేకపోతా ఉన్నాడు అధికారుల నిర్లక్ష్యం వల్ల. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పోలీసులు ఎవరైతే మామూలుగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు అంటే ఎమ్మెల్యేలకు ఒక రకమైన న్యాయం, సాధారణ ప్రజలకు ఒక రకమైన న్యాయం జరుగుతుందంటారా అక్కడ? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే సోషల్ మీడియాలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా కేసులు నమోదు చేసి వాళ్ళను మేజిస్ట్రేట్ల ముందర హాజరుపరచడం జరుగుతా ఉంది. అవును, ఇటీవల కాలంలో సాక్షి టీవీలో ఒక డిబేట్ లో అంటే రాజధాని ప్రాంతంలో ఉండే మహిళలను అవమానపరిచారని, అందులో స్పెషల్ గా ఎస్సీ ఎస్టీలను అవమానపరచకపోయినా కూడా ఈ ప్రభుత్వము ఇందులో మహిళల్లో ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఆ వ్యక్తి మీద అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం అనుకున్నప్పుడు, పోలీసులు అనుకున్నప్పుడు ఈ చట్టము అమలవుతా ఉంది. కానీ నిజంగా ఇంత బహిరంగంగా అంటరానితనానికి గురైన డానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ కు ఈ చట్టం అందడం లేదు, న్యాయం అందడం లేదు. అంటే ఇప్పుడు ఆ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు, మరి ఆయన ఓన్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటే పెట్టే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఈ పరువు నష్టం అలాంటి కేసులు ఏమైనా దీనికి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఎలాంటి కేసెస్ ఆయనకి అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి కిరణ్ గారు? చట్ట ప్రకారము డానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ గారు పరువు నష్టం కేసు వేయచ్చు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి చట్టం ఏం చెప్తా ఉందంటే ఎస్సీ ఎస్టీలను బహిరంగంగా అవమానపరిచిన తర్వాత కులం కారణంగా వేరు చేసి చూసిన 6 నెలలకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలని చట్టం సూచిస్తా ఉంది. అంటే ఇందాక మీరన్నట్టు కూటమి ప్రభుత్వం తీసుకున్న సుమోటో అంటే ఎట్లా, ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో ఇలా అసభ్యకరమైన పదజాలం కానీ లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే ప్రజలకి అసభ్యకరంగా అనిపించే వ్యాఖ్యలు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా చేసినా కూడా వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొచ్చి మరి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు అయితే మనం చూసాము. అవి జరిగాయి. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు జరిగాయి, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు జరిగాయి, ప్రజాప్రతినిధులకు జరిగాయి, నార్మల్ ప్రజలకు కూడా జరిగాయి. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి అదే సందర్భంగా అక్కడ ఏవైతే వర్తించాయో ఇక్కడ కూడా
వర్తించే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఇది ఓన్లీ రాజకీయ పరంగా రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని ఈ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును మన రాజ్యాంగాన్ని, చట్టాన్ని తొక్కేసే అవకాశాలు ఉన్నాయా? కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంది. వాళ్ళు అనుకున్నప్పుడు అనవసర కేసులు పెట్టేసి ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తా ఉంది. కానీ నిజంగా బాధితులకు అన్యాయం జరిగినప్పుడు నమోదు చేయడం లేదు. ఈ దానాపురం సర్పంచ్ కు జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ. ఇంకోటి ఏమంటే చట్టం ముందర అందరూ సమానమే. చట్టం ముందర అందరూ సమానమైనప్పటికీ కూడా దానాపురం సర్పంచ్ పెట్టిన కేసు పోలీసులు స్వీకరించడం లేదు. దాని మీద కేసు నమోదు చేయడం లేదు. అంటే ఇప్పుడు పోలీసులు కేసు తీసుకోలేదు కాబట్టి ఈ దార్నాపురం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా వెళ్ళి హైకోర్టులో కానీ లేకపోతే ఇంకా హయ్యర్ కోర్టులో కానీ ఈయన డైరెక్ట్గా వెళ్ళి ఫైల్ చేయడం లేకపోతే పిటిషన్ వేసుకోవడం లాంటివి జరిగితే బాగుంటుందంటారా? అవును, ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారము పోలీసులు కేసు నమోదు చేయనప్పుడు జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ బాధితుడు గాని ఫిర్యాదుదారుడు గాని ఫైల్ చేయవచ్చు. తర్వాత దీంట్లో ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ లో స్పెషల్ గా ఏ చట్టంలో లేని విధంగా జిల్లా కలెక్టర్ కి గాని జిల్లా ఎస్పీ గారికి గాని కొన్ని ప్రత్యేక విధులను అప్పగించింది. అవేమంటే అంటరానితనానికి గురై ఒక వ్యక్తి ఎస్పీ గారిని కలిసినప్పుడు ఎస్పీ లేదా డిఎస్పీ అధికారి ఆ ప్రాంతాన్ని అట్రాసిటీ జరిగిన ప్రాంతాన్ని విజిట్ చేసి అతనికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటది. ఇది అట్రాసిటీ జరిగిన వెంటనే ఈ అధికారులు తమ ఉద్యోగాన్ని చేయాలి. అదే విధంగా జిల్లా కలెక్టర్ గాని లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గాని లేదా ఏదైనా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గాని ఈ ముగ్గురులో ఎవరో ఒకరు అట్రాసిటీకి గురైన బాధితుడిని పరామర్శిస్తూ అతనికి జరిగిన అన్యాయాన్ని వెంటనే ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాలని చెప్తుంది. ఒకవేళ ఈ అధికారులు ఈ ఎస్పీ, డిఎస్పీ, ఆర్డీఓ, కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈ 5 మందిలో ఎవరు పనిచేయకపోయినా 6 నెలలకు తగ్గకుండా వీరికి కూడా జైలు శిక్ష విధించాలని ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ సెక్షన్ 4 చెప్తా ఉంది. ఈ దీంట్లో భాగంగా దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ ఎవరైతే అవమానానికి అంటరానితనానికి గురైనారో తనను అవమానించిన వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథితో పాటు కలెక్టర్, ఎస్పీ మీద కూడా ఇతను సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్ కోర్టులో వేసే అవకాశం ఉంది. అతను వేయొచ్చు. అంటే ఇట్లా ఇప్పుడు ఎవరైతే ఈ దార్నాపురం సర్పంచ్ ఉన్నారో సామాన్య ప్రజలు అంటే అంత స్టేజ్లో లేకపోవచ్చు, ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం కావచ్చు, అంటే చట్టాలు కానీ పోలీసులు కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఆర్డీఓ కానీ ఎస్పీ కానీ ఎవరు స్పందించట్లేదు, కేసు తీసుకోవట్లేదు. అంటే ఈ చట్టాలు, ఈ పోలీసులు ఇవన్నీ ఓన్లీ రాజకీయ నాయకులకే పనిచేస్తారా, లేకపోతే సామాన్య ప్రజలకు పనిచేయరా అనేటువంటి ఆలోచన కూడా సామాన్య ప్రజల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోర్టు దీన్ని ఎలా చూస్తుందండి? ఇక్కడ జరిగిన అవమానానికి ఇంత బహిరంగంగా 2 రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా ఈ పోలీసులు గాని జిల్లా కలెక్టర్ గాని ప్రభుత్వం గాని చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజుటికి కూడా అనేక గ్రామాల్లో అంటరానితనానికి గురవుతున్న ఎస్సీలు ఆ అంటరానితనాన్ని అనుభవిస్తూ బాధకు గురవుతూ ఊర్లలోనే ఉండిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇంత బహిరంగంగా జరిగినా కూడా సర్పంచ్కే కేసు నమోదు కావడం లేదు. అతను 45 రోజులుగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నా కూడా ఈ చట్టం అమలు కావడం లేదంటే ఈ సామాన్యులకు కానీ పేదవాళ్ళకు కానీ ఈ చట్టం అమలు జరగదనే ఒక భయాందోళనలకు ఎస్సీ ఎస్టీలు గురవుతా ఉన్నారు. ఇది అత్యంత చెడ్డ పరిణామం. అంటే దీన్ని కోర్టు ఎలా చూస్తుంది? ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటన వల్ల ఏకంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున వీళ్ళకేమైనా అంటే ముప్పు ఎదురైనా, ఎవరైనా వీళ్ళని కులం పేరుతో దూషించినా లేకపోతే ఇంకెటువంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా వీళ్ళు కూడా వెళ్ళి కేసులు పెడితే, మామూలుగా మనకు తెలుసు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది ఒక క్రిమినల్ కేసు లాగా అండ్ ఒక పెద్ద కేసు లాగా దీన్ని చూస్తారు. అలాంటి కేసును కూడా వీళ్ళు ఎలాంటి అంటే కనీసం దాన్ని పట్టించుకోలేదంటే రేపు పొద్దున ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారు?
ఖచ్చితంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. దీనివల్ల అట్రాసిటీకి గురైన బాధితులు అధికారులను కలసడానికి వెనుకడుగేసే అవకాశం ఉంటది. అయితే యాజ్ ఏ అడ్వకేట్గా మీరు చెప్పండి కిరణ్ గారు, నిజంగానే ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కానీ సామాన్య ప్రజలకు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎస్పీకి కలెక్టర్కి వీళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది వర్తిస్తుందా? నిజంగానే న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా న్యాయం జరుగుతూ ఉంది. ఎప్పుడు మనము సరైన విధానంలో కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు చాలా సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ లో చెప్పిన డ్యూటీ చేయనందుకు సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ అనేక సందర్భాల్లో ఈ అధికారులకు శిక్షలు విధించడం జరిగింది. అందుకు సంబంధించిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు కిరణ్ గారు మీరు? ఫైనల్ గా డానాపురం సర్పంచ్ కు జరిగిన అవమానం మీద, ఈ అవమానానికి గురి చేసిన గుడిసె కృష్ణమ్మ తర్వాత ఎమ్మెల్యే పార్థసారథి మీద అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలా. ఈ 45 రోజులుగా ఎటువంటి చర్యలు తీసుకోనందుకు ఎవరైతే ప్రభుత్వ అధికారులు చేయవలసిన బాధ్యత కలిగి కూడా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినారో ఆ అధికారులను కూడా సెక్షన్ 4 ప్రకారం శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేయడంతో పాటు ఈ ప్రభుత్వ అధికారుల మీద అటు ఎమ్మెల్యే మీద కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.